చాలా మంది కూడా ఆర్సీబీ గెలవద్దు, ఆర్సీబీ ఓడిపోవాలి, ఆర్సీబీ చిత్తుగా ఓడిపోవాలి, అసలు ఆర్సీబీకి కప్పే రావద్దు అని చెప్పేసి చాలా మంది కూడా ప్రార్థనలు చేస్తున్నారు, గుడికి వెళ్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఏదో మొక్కుతున్నారు, ఏదో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఏమి చేసినా సరే ఇంత కూడా ఫరక్ పడది ఆర్సీబీ వాళ్ళకి, ఆర్సీబీ ఫ్యాన్స్ కి. ఎందుకు తెలుసా? ఆర్సీబీ అంటేనే నో బ్యాన్, ఆర్సీబీ నెవర్ ఫిక్స్డ్, నో ఎంపైర్ సపోర్ట్ ఆర్సీబీకి ఎప్పుడు కానీ, నో చీటింగ్, ఇలాంటివి ఏవి చేయకుండా ఆర్సీబీ 18 సంవత్సరాల నుంచి ఇక్కడి వరకు వచ్చింది భయ్య. 18 సంవత్సరాల నుంచి ఒకటే రాజు, కింగ్ విరాట్ కోహ్లీ కష్టపడుతూ కష్టపడుతూ కష్టపడుతూనే ఉన్నాడు. ఇలాంటివి ఏవి లేకుండా ఓన్లీ ధర్మం వైపే ఆడుతూ ఇప్పటి వరకు ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి ఆర్సీబీకి ఇంత కూడా పడదు. మీరు ఏమన్నా చేసుకోండి, ఏదన్నా కానీ ఖచ్చితంగా ఇవాళ ఆర్సీబీ గెలవాల్సిందే, గెలుస్తుంది కూడా. ఇది మాత్రం ఖచ్చితంగా 100కి 100% నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఇవాళ ఆర్సీబీ గెలవాల్సిందే, గెలుస్తుంది కూడా భయ్య. మీరు ఏమైనా చేసుకోండి ఆర్సీబీ హేటర్స్, మేము సైలెంట్ గా ఉంటాం. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తర్వాత మా నోర్లు కానీ ఒక్కసారి బయటకు వచ్చినాయనుకో, ఆ శబ్దానికే సగం చచ్చిపోతారు మీరు.